వందనాలండి. ఈరోజు 19 డిసెంబర్ రెండవ రాకడ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన 22:7లో యేసుప్రభువు చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను గురించి ధ్యానించుకుంటున్న మనము రెండవ రాకడ గురించి కూడా మర్చిపోకూడదు. మామూలుగా క్రిస్మస్ టైంలో ఎవరు కూడా రెండవ రాకడ గురించి జ్ఞాపకం చెయ్యరు. ఎందుకంటే దానికోసం సిద్ధపడడం అనేది కొంచెం కష్టమైన పని కాబట్టి సంతోష సమయంలో అవెందుకులే అనుకుంటారు. కానీ అది ఇంకా గొప్ప సంతోష విషయము అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ రాకడలో ఉద్దేశం ఏంటి? నీతిమంతులను తనతో పాటు పరలోకానికి తీసుకెళ్తాడు, ఆ నీతిమంతులను శిక్షిస్తాడు. మరి అనీతిమంతులుగా ఉండకుండా నీతిమంతులుగా ఉన్న వాళ్లకు ఇది సంతోష వార్త. యేసుప్రభు పునరుద్ధానుడై ఆరోహణమయ్యే సమయంలో చెప్పిన సందేశము తన రెండవ రాకడ గురించిన వాగ్దానం. ఓర్పుతోనూ నిరీక్షణతోనూ మనం జీవితం కొనసాగిస్తూ ఆయన వచ్చేంత వరకు ఆయన చిత్తం నెరవేరుస్తూ ఉండాలి. యేసుప్రభు రెండవ రాకడలో విశ్వాసికి రాబోయే కొన్ని ఆశీర్వాదాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా, నమ్మకంగా ఉన్న వారికి వారి విశ్వాస్యతకు తగిన బహుమతులు వస్తాయి. విధేయత చూపిన వారికి కూడా ప్రత్యేకమైన బహుమతులున్నాయి. ఓర్పుతో ఎదురు చూసిన వారికి రక్షణ బహుమతిగా ఇస్తాడు. ఈ వాగ్దానాలతో పాటు తను వెంబడించే వారందరూ 7 ఏళ్ల శ్రమల నుండి విమోచింపబడతారనే వాగ్దానం చేశాడు. ఇటువంటి వాగ్దానాలు ఉన్నందున మనం అందరము ప్రభు అయిన యేసు రమ్ము అనాలి. మరణాత. బహుమతులకు ఆశిస్తూ ఉండడంతో పాటు ఆయన వచ్చే వరకు ఓర్పుతో ఆయన పనిలో కొనసాగాలి. మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన ప్రేమకు మనము లొంగిపోవాలి. మనలో ఎల్లవెల్లా ప్రవహిస్తున్న ఆయన ప్రేమను మన చుట్టూ ఉన్న వారితో పంచుకోవాలి. మన దేవుడు ప్రేమమయుడు. ఆయన ప్రేమ క్రైస్తవుడనే ఒక పాత్ర కంటే చాలా ఎక్కువ కాబట్టి అది తప్పక పొంగి పొర్లి ఇతరులను తడపాలి. మనం ఆ పాత్రలుగా ఉన్నాం కాబట్టి మన నుంచి ప్రేమ పొంగి ఇతరులకు పాకాలి. మన చుట్టూ ప్రపంచం అసూయ ద్వేషాలతో నిండిపోయి ఉంది కాబట్టి చాలామందికి ప్రేమ అవసరంగా ఉంది. ఏదైనా సంఘటన అప్పటి నుండి సాతాను తన అధికారం కొనసాగిస్తూ అందరిలో చెడు స్వభావం నింపుతూ ఉన్నాడు. క్రైస్తవులుగా మనం మన చుట్టూ క్రీస్తు ప్రేమను విత్తుతూ దేవుని కుమారుని రెండవ రాకడ కొరకు ఎదురు చూద్దాం. మనం ఎదురు చూడడమే కాకుండా అందరినీ సిద్ధపరచాలి. ఇప్పుడు మనం ప్రభు యొక్క మొదటి రాకడ జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవుని ప్రేమను గురించి తెలియని వారికి ప్రకటించుటకు ఇది గొప్ప అవకాశం. విశ్వసించిన వారందరినీ విమోచించుటకై ప్రభు ఈ లోకానికి వచ్చాడని క్రిస్మస్ సందర్భంగా అందరికీ చెప్పాలి. ఆయన చేసే కార్యాలన్నీ పూర్తి చేశాడు. కేవలం మనము విశ్వసించాలి. ఆ పని మనం చేయలేమా? మనము ఆయన వెంబడిస్తూ ఆయన చెప్పిన మాట వినడమే. అది ఎంత సులభం చూడండి. ఆ విధంగా మనం ఉండాలని ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. దయామేడ, సులభమైన పద్ధతి వదిలేసి కష్టతరమైన ఇహలోక పనుల్లోకి వెళ్తున్నాం. నాయన క్షమించండి. మేము ఇహలోకంలో పని చేసుకుంటూ ఉన్నా కూడా మీ సన్నిధి, మీ తోడు మాతో ఉంటే అన్నిట్లో కూడా విజయం సాధించగలం. తండ్రి విజయులుగా రెండో రాకడ కోసం ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.